కూటి కోసం కోటి విద్యలంటారు. కానీ వీరెంచుకున్న మార్గం మాత్రం ఉపాధికి సరికొత్త ఉదాహరణగా నిలుస్తుంది. పొట్టకూటి కోసం పెనుగంచిపోలుకు వచ్చిన సంచార కుటుంబాలు స్థానిక మున్నేరులో ఉపాధి వెతుక్కుంటున్నాయి. ఏటిలోని ఇసుక మట్టిని తవ్వి జల్లెడ పడుతూ అందులోని చిన్నపాటి బంగారు రేణువులను సేకరిస్తున్నారు. వ్యర్థాల నుంచి బంగారాన్ని వెలికి తీస్తూ జీవనం సాగిస్తున్న ఆ సంచార జీవులపై జీ తెలుగు ప్రత్యేక కథనం. పొట్ట చేత పట్టుకొని వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన సంచార జీవులు అవి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని మున్నేరు వాగు తీరం ఇప్పుడు ఆ కుటుంబాలకు ఉపాధి నిలయంగా మారింది. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు సంచార జీవులు ప్రతి ఏటా ఈ ప్రాంతానికి రావడం, వాగు తీరాన తాత్కాలిక గుడారాలు వేసుకొని నివాసం ఉండడం పరిపాటిగా మారింది. ఉదయాన్నే లేచింది మొదలు సాయంత్రం వరకు మున్నేరు వాగులో వీరు సాగిస్తున్న బంగారం వేట స్థానికులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విచిత్రంగా అనిపించినా ఇది అక్షరాల నిజం. వ్యర్థాలను పారబోసిన చోటే వీరు బంగారాన్ని వెలికితీస్తున్నారు. గతంలో పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను, వ్యర్థాలను ఈ ఏటి ఒడ్డునే పడేసేవారు. కాలక్రమేణా ఆ వ్యర్థాలు ఏటి ఇసుక పొరల్లో కలిసిపోయాయి. భక్తులు లేదా స్థానికులు పొరపాటున పడేసుకున్న చిన్నపాటి బంగారు ఆభరణాలు ఆ వ్యర్థాలలో కలిసి సూక్ష్మ రేణువులుగా మారాయి. ఆ ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు జరపడమే వీరి ప్రధాన వృత్తి. వాగులో చెత్త కలిసిపోయిన మట్టి, ఇసుక పొరలను తొడి గంపల్లోకి ఎత్తుకుంటారు. ఆ తర్వాత వాగు నీటిలోనే ప్రత్యేకమైన జల్లెడల సాయంతో ఆ మట్టిని కడుగుతారు. నీటి ప్రవాహంలో ఇసుక, కొట్టుకుపోయే తేలికపాటి వ్యర్థాలు కొట్టుకుపోగా బరువుగా ఉండే సూక్ష్మ బంగారు రేణువులు, చిన్న చిన్న ముక్కలు జల్లెడ అడుగున మిగిలిపోతాయి. అలా రోజంతా శ్రమించి కంటికి కనపడని ఆ పసిడి రేణువులను అత్యంత జాగ్రత్తగా సేకరిస్తారు. నల్ల మట్టిలోనే వస్తుంది, చిన్నదిగా వస్తుంది. బంగారం చిన్నదిగా వస్తుంది. అది కంటికి కనపడలేదు. మాకంటే రూఢి అయిపోయా అది తెలుస్తుంది. వేరే వాళ్ళకి ఇది కొంచెంగా తెలుస్తుంది. వేరే వాళ్ళకి కూడా మాకైనా కొంచెంగా తెలుస్తుంది. వారం రోజుల పాటు వాగులో దిగి ఒళ్ళు పూనం చేసుకుంటే గాని కొద్దిపాటి బంగారం లభించదు. అలా వారమంతా సేకరించిన బంగారాన్ని తిరిగి తమ సొంత జిల్లా అయిన చిత్తూరుకు తీసుకువెళ్లి అక్కడ ఉన్న వ్యాపారులకు విక్రయిస్తూ ఉంటారు. వారం కష్టానికి నలుగురు ఉన్న కుటుంబానికి దాదాపు 4 నుంచి 5,000 రూపాయల వరకు ఆదాయం సమకూరుతుందని వారు చెబుతున్నారు. రూపాయి సంపాదన కోసం రోజంతా నీళ్లల్లోనే నానుతూ పడుతున్న ఈ కష్టం వెనుక ஆகலி கேக்கலு தாகி ఉన్నాయి. எங்கள் பசங்க படிக்கிறதுக்கு நல்ல வேலைக்கு போகணுன்ட்டு நாங்கள் படிக்க வைக்கிறோம். அதுதான் எங்களுது. நாங்கள் கஷ்டப்பட்டாலும் பசங்க நல்லா இருக்கணுன்ட்டு தான் கஷ்டப்படுறோம். அதுக்கு எதனா ஒரு வழி காட்டுங்க. కేవలం పెనుగంచిప్రోలు, మున్నేరులోనే కాదు, తమ జాతికి చెందిన అనేక కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నదులు, ఏటిపాయల వెంట ఇలాగే ప్రయాణిస్తూ ఉపాధి పొందుతున్నాయని వీరు చెబుతున్నారు. సాంకేతికత ఎంత పెరిగినా కండబలంతో, కంటి చూపుతోనే నమ్ముకొని వాగులో పసిడి రేణువులను వెతుకుతూ జీవన పోరాటం సాగిస్తున్నారు. ఈ పని సంచార జాతుల కష్ట జీవితానికి, ఆకలి గెలుపులకు అద్దం పడుతుంది.